హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. 4 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. 4 టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకోండి. చిన్న కప్పు పెరుగు, గెడ పెరుగు కావాలి. 2 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా పొడి ఒక అర స్పూన్. ఇప్పుడు సాల్ట్ కావాల్సినంత. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక అది వేగినాక, నూనె కాలినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 2 బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. 1 2 3 చిన్న స్పూన్తో వేసుకున్నాను నేను. 3 స్పూన్లు. బాగా మగ్గుతుండగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అర స్పూన్. పసుపు వేసుకున్నాం కదా, కొంచెం వేగాలి. దోరగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తానికి 1 స్పూన్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ స్పూన్తో నేను ఫస్ట్ అర స్పూన్ వేసాను, తర్వాత మళ్ళీ అర స్పూన్ వేసాను. మొత్తానికి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, బాగా వేగాలి. పచ్చి వాసన పోయే వరకు వేగాలి. బాగా వేగినాక ఏం చేయాలండి, మనము ఇంకా కొంచెం పోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన వస్తుంది. తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా ఇది మగ్గాలి. మగ్గినాక మనం అప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది టమాటా పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ, అది వేసుకోవాలి. ఇది ఎందుకు టమాటా ముక్కలు కట్ చేసి వేసానంటే, మనం తినేటప్పుడు కొంచెం టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్. అందుకని టమాటా ముక్కలు 4 కట్ చేసి పెట్టాను. 4 మిక్సీ పట్టి పెట్టాను ఫ్రెండ్స్. బాగా మగ్గాలి. బాగా మగ్గినాక టమాటాలు పట్టిన మిక్సీ వేసేయాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి ఫ్రెండ్స్. మగ్గినాక టమాటాలు అది వేసేస్తాం. ఇది పచ్చి వాసన బాగా పోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోతే బాగుంటుంది టేస్ట్. చూడండి,
ఫ్రెండ్స్, మగ్గిపోయింది చూడండి. ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం చూడండి. బాగా మగ్గాలి, ఈ పచ్చి వాసన అంతా పోవాలి. ఇది నూనెలో మగ్గుతుంది కదా ఫ్రెండ్స్, కొంచెం గుట్టుగా వస్తుంది. ఇలా బాగా మగ్గాలి. ఇది అంతా ఇది చూడండి, ఇలా ఉండొద్దు. ఇక నూనె తేలాలి, కొంచెం నూనె తేలితే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది అయిపోయినాక ఏం చేయాలంటే మనం మగ్గినాక కారం వేసుకోవాలి. కారం వేసి మగ్గినాక అప్పుడు పెరిగేసుకోవాలి. పెరిగేసి కలిపేసుకుని మనం బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి 3.5 తీసుకుందాం. ఎందుకంటే ఇది వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. బియ్యం వేసేసుకుని అప్పుడు ఉడికినాక ఇంకేం లేదు, ఉప్పు చూసేసుకుని, ఇంకా ఉప్పు వేసి ఉంది ఫ్రెండ్స్. ఫస్టే చూసుకుని నీళ్ళలో మనం నీళ్ళు పోస్తాం కదా, నీళ్ళలోనే చూసుకోవాలి. సరిపోతుంది, సరిపడినంత వేసుకోవాలి ఉప్పు, మనకు సరిపడినంత టేస్ట్కి, అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మగ్గాలి, ఇంకా మగ్గాలి. నూనె తేలుతుంది చూడండి, కనపడుతుందా మీకు? నూనె తేలుతుందా ఫ్రెండ్స్? చూడండి సైడ్కి ఇలా తేలాలి బాగా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కారం వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, 1 2 సగం, మా ఇంట్లో చాలా తక్కువ తింటారు ఫ్రెండ్స్, అందుకని తక్కువ వేస్తాను నేను. ఇప్పుడు మనం అన్నీ వేసాం కాబట్టి సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు మసాలా వేస్తాం, మళ్ళీ చికెన్ మసాలా వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఘాటుగానే ఉంటుంది. ఇవన్నీ కలగలిపితే ఘాటు అవుతుంది. బాగా ఇప్పుడు మగ్గాలి. మగ్గినాక పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగానే చూసి పెట్టుకున్నాం కదా చికెన్ మసాలా, అది కూడా వేసేసుకుందాము. ఇది కూడా ఫ్రెండ్స్, 1 స్పూను వేసాం కదా. ఇది కూడా కొంచెం మగ్గనియండి. ఇది మగ్గినాక ఏం చేయాలంటే పెరిగేసుకోవాలి. మనం పెరిగేసి మగ్గనిచ్చి వాటర్ పోసేసుకోవాలి. 2 గ్లాసులకి 3 గ్లాసులన్నర వాటర్, 2 గ్లాసులు బియ్యం, 3 గ్లాసులన్నర వాటర్, అంతే.
మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకుంది. పెరుగు, గడ్డ పెరుగు వేసుకున్నాం కదా. ఇది కొంచెం తిప్పేసాను ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గనిచ్చి వాటర్ పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది కదా. చూడండి, ఆయిల్ వెళ్తుంది పక్కకి. చూడండి, ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒకటి వేసా కదా. ఇంకా 1.5 వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ 2 గ్లాసులు వాటర్ పోసాను, ఇంకా 1.5 వేసుకోవాలి. పోసుకున్నాక ఏం చేయాలంటే కొంచెం మరుగుతుండగానే మనం రైస్ వేసేయాలి. అప్పుడు రైస్ వేసినాక ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. అప్పుడు ఉడుకుతూ ఉంది కదా, కొంచెం రైస్ అంతా ఉడికిపోయినాక ఏం చేయాలంటే తగ్గించి పెట్టేసుకోవాలి స్టవ్. అప్పుడు అదే మగ్గిపోతుంది. ఇప్పుడు అయిపోయినాక మనం చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.